నమస్కారం. బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. మిత్రులారా, ఈ రోజు మనం ప్రతిరోజు సుమారు 5 లక్షలకు పైగా ప్రయాణం చేసేటువంటి మెట్రోలో ఈ 2-3 రోజుల్లో వచ్చినటువంటి మార్పుల గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ విషయాలపై వివరంగా మాట్లాడటం కోసం శ్రీ ఎం శ్రీనివాస్, అర్బన్ డెవలప్మెంట్ ఫోరం కన్వీనర్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి ఈ విషయాలపైన వారు హైకోర్టు దాకా వెళ్లారు, ప్రయాణికుల కోసం ఆందోళనలు చేశారు, పోరాటాలు చేశారు. ఈ డెవలప్మెంట్ ఫోరం తరఫున ఇటు ప్రభుత్వంతో అటు యాజమాన్యాలతో కూడా మాట్లాడారు, అనేకం చేశారు. అయినా జరగాల్సిందేదో జరిగింది. ఏం జరిగిందో తెలుసుకుందాం. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. నమస్కారం. శ్రీనివాస్ గారు, హైదరాబాద్ మెట్రో సంబంధించి ఎల్ఎన్టీ సంస్థ పేపర్లు రేపు బంద్ కాబోతుంది, ఎల్లుండి బంద్ కాబోతుంది, మెట్రో ఆగిపోతుంది అనే అటువంటి ఒక ఇంప్రెషన్స్ ను కలిగించాయి. చివరికి ఒక ఫైన్ డే ఎల్ఎన్టీ తప్పుకుంటుంది, రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేస్తుందని కూడా వచ్చింది. అసలు ఎల్ఎన్టీ మెట్రో నిర్వహణ నుండి తప్పుకోవటానికి కారణం ఏమిటి? ఎలాంటి అగ్రిమెంట్ ప్రభుత్వంతో చేసుకుంది? అలాంటి అగ్రిమెంట్ ఎల్ఎన్టీ ఎందుకు అమలు చేయలేకపోతుంది? ఎల్ఎన్టీ సంస్థ వాళ్ళు చెప్పిన ఆర్గ్యుమెంట్ ఏంటంటే, మేము ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం, ఈ నష్టాలకు కారణం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు దాదాపు ఒక 5,000 కోట్లు ఇవ్వాలి, వాళ్ళు ఇవ్వలేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఒక 258 కోట్లు ఇవ్వాలి, వాళ్ళు ఇవ్వలేదు. రెండోది, మేము కరోనా సందర్భంగా చాలా నష్టాల పాలైనాం. అదే రకంగా మేము కొంత ఒక 3,000 కోట్లు మాకు లోన్ అడిగాం, కరోనా సందర్భంగా వచ్చినట్టు నష్టాలకి సాఫ్ట్ లోన్ ఇవ్వమన్నాం. అది ఆ రకంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదు. కాబట్టి అన్నిటి కారణాలు రీతే ఇబ్బందులు ఉన్నాం. మేము ఇంకా ఈ ప్రాజెక్ట్ మేము కొనసాగించలేం. సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ మీరు ఎవరైనా నడుపుకుంటే మాకు అభ్యంతరం లేదు. రెండోది, మెట్రో రైల్ కొత్తగా ఎక్స్పాన్షన్ కొత్త ఫేజ్లు టేకప్ చేస్తున్నారు, మేము అందులో కూడా భాగస్వామ్యం కాలేము, మా పరిస్థితి ఆ రకంగా ఉంది అని వాళ్ళు చెప్తున్న ఆర్గ్యుమెంట్. సో వాళ్ళు తప్పుకోవడానికి నష్టాలు వచ్చింది వాస్తవం, కానీ నష్టాలకి ప్రభుత్వం తీసుకున్న వైఖరి వల్ల జరిగిన నష్టం కాదు. అది వాళ్ళు అనుసరించినటువంటి మోడల్. మేము రియల్ ఎస్టేట్ మోడల్లో మెట్రో రైల్ నడుపుతాం అన్నారు. రియల్ ఎస్టేట్ మోడల్ అంటే అసలు మెట్రో రైలు నడపడానికి వచ్చే టికెట్ ఆదాయం కాకుండా మాకు కొంత ల్యాండ్ ఇవ్వండి, ఆ ల్యాండ్ ని మేము కమర్షియల్ గా డెవలప్ చేసుకొని దాని మీద వచ్చే రెంట్లు, దాని మీద వచ్చే ఆదాయాలు, వాటితోటే మేము మొత్తం మెట్రో రైలు నడుపుకుంటాం. ఇప్పుడు మొత్తం మెట్రో నిర్వహణ ఖర్చులో 50% టికెట్ ఆదాయం, ఒక 45% రియల్ ఎస్టేట్ అంటే మీరు ఇచ్చే ల్యాండ్ మీద. అంటే స్టేట్ గవర్నమెంట్ 269 ఎకరాల ల్యాండ్ ఇచ్చింది. ఆ ల్యాండ్ లో కమర్షియల్ డెవలప్మెంట్ తో వచ్చే ఆదాయం రెండోది. తర్వాత యాడ్ ఆదాయం, సో ప్రకటనలు, వాణిజ్య ప్రకటనల ద్వారా ఒక 5% ఇట్లా నడుపుకుంటాం అన్నారు. ఈ నడుపుకోవడంలో వాళ్ళు విఫలమయ్యారు. టికెట్ ఆదాయం వస్తుంది, బట్ రియల్ ఎస్టేట్ ఆదాయం రావట్లేదు. 45% రావాల్సిన ఆదాయం పోయింది. అది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా రియల్ ఎస్టేట్ ఆదాయం సంపాదించుకోవడం వాళ్ళు వెనకబడ్డారు. అక్కడ ఆదాయం రావట్లేదు కాబట్టి ఇంకా మేము నడపలేకపోతున్నాం అని చెప్తున్నారు. ఎందుకు రియల్ ఎస్టేట్ దెబ్బతిన్నదా, లేక రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎందుకు ముందుకు రాలేదు? వాళ్ళు చెప్తుంది ఏంటంటే, రియల్ ఎస్టేట్ ఒకటేమో మేము ఆ రోజు ఎక్స్పెక్ట్ చేసినంత రియల్ ఎస్టేట్ ఇప్పుడు లేదని, రెండోది రియల్ ఎస్టేట్ డెవలప్ చేయాలని అంటే దాన్ని వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ కూడా చేయాలి. కొన్ని మాల్స్ కట్టారు, ఒక 4-5 మాల్స్ కట్టుకున్నారు. 4-5 మాల్సే కాదుగా, మీకు ఇచ్చిన 270 ఎకరాలు చాలా కట్టాలి, దానికి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే మీ మోడల్ ని మీరు ఫెయిల్ అయితే అది నష్టం ఏదో ప్రభుత్వం చేసిందని మేము ఎత్తేస్తామని అంటే ఇది అగ్రిమెంట్ గా ఉల్లంఘించడమే. మీకు అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ఈ మొత్తం మెట్రో కొత్త ఫస్ట్ ఫేజ్ పూర్తి చేయడానికి. సెంట్రల్ గవర్నమెంట్ 1,200 కోట్లు వయబిలిటీ గ్యాప్ ఫండ్ కింద ఇచ్చింది. అంటే కొత్తగా మెట్రో రైల్ అనే దాన్ని ఇప్పటి వరకు దేశంలో అంతటా గవర్నమెంటే నడుపుతుంది. ఇక్కడ హైదరాబాద్ ఒక్కటి మాత్రమే ప్రైవేట్ కంపెనీకి పీపీపీ మోడల్లో దీన్ని నడుపుతున్నారు. ఇక్కడ ఏదైనా తేడా వస్తే, ఏదైనా ఇబ్బంది వస్తే ఎలా అని మొదటే ప్రశ్న వచ్చింది. మేము ఆర్థికంగా వయబిలిటీ లేకపోతే ఎట్లా అంటే, వయబిలిటీ గ్యాప్ ఫండ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ 1,458 కోట్లు ఇవ్వడానికి అంగీకరించి 1,200 కోట్లు ఇచ్చేసింది. ఇంకొక 258 కోట్లు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అని అంటే, వీళ్ళ ప్రాజెక్టు 71 కిలోమీటర్ల ప్రాజెక్టు నిర్మాణం చేయాలి. వీళ్ళు ఏంటంటే ఓల్డ్ సిటీ వైపు, ఇమ్లీ 1 నుంచి ఓల్డ్ సిటీ వైపు నిర్మాణం చేయలేదు కాబట్టి చేయాలనేది అక్కడ ఒప్పందంలో కూడా భాగంగా ఫలక్నామా వరకు నిర్మించాలి. ఫలక్నామా నిర్మించాల్సింది ఇమ్లీ 1 తో ఆపేశారు. ఏమంటే ఏదో ఆటంకాలు ఉన్నాయని చెప్తూ వచ్చారు. సో దీని కారణంగా ఈ ప్రాజెక్టు కి నష్టాలు రావడానికి, అనుకున్నంతగా వీళ్ళు ఆదాయం సంపాదించకపోవడానికి కారణం వాళ్ళు అనుసరించిన మోడల్, వాళ్ళ వైఫల్యం తప్ప అది ప్రభుత్వాల వైఫల్యం కాదు. తప్పుకోవడం అనేది మొత్తం ఒప్పందాన్ని ఉల్లంఘించడమే. శ్రీనివాస్ గారు, మీరు కరెక్ట్ గా చెప్పినట్టుగా ఒప్పందాన్ని ఉల్లంఘించడం
తప్పించడమే అనేది అంత బహిరంగంగా కనపడుతున్నప్పుడు ఇంకా ప్రభుత్వానికి గానీ లేక ఆడిటర్స్ గానీ అటువంటి వాళ్ళకి ఇంకా కనపడుతుంటది. మరి మీరు తప్పుకోవడానికి వీల్లేదు, మీ పైన మేము చర్యలు తీసుకుంటాం అనేది పోయి ప్రభుత్వమే టేకప్ చేసింది. ఎల్ఎన్టీ లాంటి ఒక కార్పొరేట్ సంస్థనే వయబుల్ గా లేదు, నష్టాలు వచ్చాయని తప్పుకుంటున్నప్పుడు ప్రభుత్వం లాభాల్లోకి తెస్తుందా? ప్రభుత్వం నడపగలుగుతుందా? ఆర్టీసీ మనం చూస్తున్నాం. అలాగే ఇతర ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఏదో పేరుతోటి నష్టాలు వస్తున్నాయి అంటున్నారు. మరి ఇక్కడ ఏంటి? అది మళ్ళీ ప్రజల పైన భారం పడబోతుందా? డెఫినెట్ గా ఇప్పుడు ఇది మెట్రో రైల్ అనేది కూడా ఒక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ప్రజలకి రవాణా సదుపాయం కల్పించడం, మాస్ ట్రాన్స్పోర్ట్, కొన్ని లక్షల మంది ప్రయాణం చేసేది. సో అనేక రకాలుగా పర్యావరణ అనుకూలమైనటువంటిది, అనేక అంశాల్లో నగరాల్లో ఈ రోజు రవాణా సదుపాయం కల్పించడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత. ప్రత్యేకంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెరగకపోతే ఏమవుద్ది, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది, కాలుష్యం పెరుగుతుంది, ట్రాఫిక్ జామ్లు, ఈ సమస్యలు అయితే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని ఎంకరేజ్ చేయడం, దాన్ని అభివృద్ధి చేయడం ప్రభుత్వం బాధ్యత. కాబట్టి ఇప్పుడు ప్రైవేట్ అయిన చేతులు ఎత్తేస్తే ఏం చేయాలి? సో ప్రభుత్వం అయినా నడపక తప్పని, ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కాబట్టి. యాక్చువల్ గా ఇది ప్రాజెక్ట్ మొదలయ్యేటప్పుడే ఇది గవర్నమెంటే టేకప్ చేయాలని మనం డిమాండ్ చేసినాం. ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పొద్దు. అప్పుడే 2010లో అగ్రిమెంట్ జరిగింది. అగ్రిమెంట్ టైంలో గవర్నమెంటే టేకప్ చేయాలి, ప్రైవేట్ రంగంలో మెట్రో రైలు వద్దు అని చెప్పినాం. సో మీ అర్బన్ డెవలప్మెంట్ ఫోరం అంత ముదుసూపుతోటి కూడా డిమాండ్ చేసింది, మీరు ఇచ్చిందే జరిగింది. దేశంలో అంతటా గవర్నమెంటే నడుపుతుంది, ఇక్కడ ప్రైవేట్ రంగంలో తీసుకొచ్చారు. ప్రైవేట్ రంగం ఇప్పుడు విఫలమైందని తేలిపోయింది. ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదంతా ప్రజలకి అందుబాటులో ఉండాలి. రెండోది ప్రభుత్వం లాభాల్లో నడుపుతుందా రేపు అంటే? ఇప్పటి వరకు మెట్రో రైలు ఏ ఒక్కటి దేశంలో కాదు ప్రపంచంలో 200 పైగా మెట్రో రైళ్లు నడుస్తున్నాయి సిటీస్ లో, ఏ ఒక్కటి ప్రాఫిట్ లో లేదు. ఇది కూడా ప్రాఫిట్ లో ఉండే అవకాశం లేదు. అంటే రియల్ ఎస్టేట్ మోడల్ లో డెవలప్ చేసినప్పటికీ కూడా వాళ్ళు ఏ మోడల్ లో డెవలప్ చేసినా ఈ రోజు వరకు మొత్తం వరల్డ్ లో 2, 3 తప్ప అన్ని నష్టాల్లో నడుస్తున్నాయి. దేశంలో ప్రతిదీ నష్టాల్లోనే ఉంటది. అంటే ఇది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, దీన్ని లాభ నష్టాలతో చూడొద్దు. ఒక స్కూల్ పెడతాం, గవర్నమెంట్ స్కూల్, లాభ నష్టాలు చూడడం. ఒక హాస్పిటల్ పెడతాం, ఇది పబ్లిక్ కి ఒక ఫెసిలిటీ అందించేది. మనం ఆ రకమైన ఒక స్కూల్, ఒక హాస్పిటల్ ఎలా చూస్తున్నామో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా అదే రకంగా చూడాలి. ప్రభుత్వ బాధ్యత తీసుకోవాల్సిందే. అయితే ఇక్కడ ఎల్ఎన్టీ తప్పుకుంటున్నప్పుడు, ఎల్ఎన్టీ ఏమో గవర్నమెంట్ నాకు ఇవ్వాల్సింది ఇవ్వకపోవడం వల్ల నేను తప్పుకుంటున్నాను ఒక నెపం వేస్తుంది. కాదు, మీరు ఒప్పందం ఉల్లంఘించారు అనే పద్ధతిలో ప్రభుత్వం వ్యవహరించాలి. ఇప్పుడు గత ప్రభుత్వంలో కొన్ని తప్పిదాలు జరిగినాయి. ప్రభుత్వం అంటే కేసీఆర్ ప్రభుత్వం, బీఆర్ఎస్ కి ఎల్ఎన్టీ కి మధ్య జరిగిన రకరకాల చీకటి ఒప్పందాలు కొన్ని ఉన్నాయి. దీని కారణంగా జరిగినటువంటి ఇది ఒప్పందంలో మాక్సిమం టికెట్ ధర 19 రూపాయలు ఉంటే మరి ఇప్పుడు 40-50 రూపాయలు ఉందిగా, ఇప్పుడు 60 రూపాయలు. అవును, ఒప్పందం చేసుకున్న రోజు కనీస టికెట్ 8 ఉండాలి, మాక్సిమం 19 ఉండాలి. కానీ మాక్సిమం ఒకేసారి మెట్రో రైల్ స్టార్ట్ అయినప్పటికీ 60 రూపాయలకు చేశారు. ఎందుకు పెంచారు దీన్ని? 60 రూపాయలకి ఎలా అంగీకరించారు అంటే, వాళ్ళు టెక్నికల్ గా అసలు ఒప్పందం జరిగే నాటికి ఉన్న ట్రామ్వే యాక్ట్ ఉంది, మేము మెట్రో యాక్ట్ లోకి వచ్చాం, మాకు మెట్రో యాక్ట్ ప్రకారం మేము పెంచుకోవడానికి ఉంది అనే సాంకేతిక కారణాలు చెప్తున్నారు. వాస్తవం ఏంటంటే, ఒప్పందం ఒకసారి జరిగిన తర్వాత ఒప్పందంలో మీకు 269 ఎకరాలు ఇచ్చారు, టికెట్ ఇంత ఉండాలని నిర్ణయించారు. టికెట్ ఇంత తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ 1400 కోట్లు ఇవ్వాలనుకుంది, మాక్సిమం ఇచ్చేసింది. ఒప్పందం ప్రకారం అన్ని తీసుకుంటావు, టికెట్ మాత్రం పెంచుకుంటా అంటావు. ఇది ఒప్పంద ఉల్లంఘన. ఒప్పంద ఉల్లంఘన అనే ఈ రోజు మేము చేయట్లే, ప్రయాణికుల జేబులకు కత్తరే తీవ్రంగా. రెండోది అంటే, దేశంలో అంతటా టికెట్ రేట్లు ఇదే రకంగా ఉన్న, ఇదే స్థాయిలో ఉన్న, మేము పెంచుకుంటున్నామని. కానీ ఒప్పందాన్ని రూపశిల్పి, ఒప్పందం రాసిన వ్యక్తి, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారు, ఐఏఎస్ అధికారి అయిన గజేంద్ర హల్దియా, ఆయన టికెట్ రేట్ పెంచిన తర్వాత ఆ రోజే ప్రకటన చేశాడు, సెంట్రల్ గవర్నమెంట్ కి అనేక లేఖలు రాశాడు. ఏమని? ఒప్పందాన్ని ఇది తీవ్ర ఉల్లంఘన, ఆయనకు 1200 కోట్లు ఇప్పటికే మీరు VGF కింద ఇచ్చింది వెనక్కి తీసుకోండి, టికెట్ రేట్ పెంచింది కాబట్టి ఇక్కడ ఆదాయం వస్తుంది, అక్కడ ఆదాయం పెంచుకోవడానికి అసలు ఒప్పందం ఒక పవిత్రతే లేకుండా పోయిందని చెప్పాడు. అవును, అంతే కదా. మరి మన ఇష్టారాజ్యంగా పోయిన తర్వాత లేఖ రాస్తే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం రాశారు, దాని మీద చాలా తీవ్రమైన చర్చలు చేశారు, చాలా కాలం నడిచింది. ఎల్ఎన్టీ వాళ్ళు ఏం మేనేజ్ చేశారు, మొత్తానికి 60 రూపాయలు అనేది కొనసాగింది. అటు కేంద్రం, రాష్ట్రం, అందుకని బీఆర్ఎస్ గవర్నమెంట్ ఒక రకంగా లాలూచి పడింది, వాళ్ళతో ఎల్ఎన్టీకి చెప్పినటువంటి పద్ధతికి 60 రూపాయలకి అంగీకరించింది. ఆ రకంగా వాళ్ళు టికెట్ ఛార్జీలు పెంచుకున్నారు. మరి మీరు బీఆర్ఎస్ ప్రభుత్వం లాలూచి పడిందని మీరు చెప్తున్నారు. ఆ బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కేటీ రామారావు పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇస్తాడు, ఈ ప్రభుత్వం ఇట్లా చేస్తుంది, అట్లా చేస్తుంది, ఎల్ఎన్టీని పోగొట్టుకుంటుంది, అనేకం ఇట్లా నడపాలని. అందుకని వాళ్ళిద్దరి మధ్యలో ఇప్పుడు ఎల్ఎన్టీ స్టేట్మెంట్, కేటీఆర్ స్టేట్మెంట్ ఒకే రకంగా ఉంటున్నాయి. సో దీన్ని బట్టి కూడా చెప్పొచ్చు, వాళ్ళు కాళేశ్వరంలో మేడిగడ్డలో బ్యారేజ్ కట్టి దెబ్బతిన్నారు, అక్కడ నష్టం జరిగింది, అక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్ కి వీళ్ళకి సంబంధం ఉంది, ఇక్కడ వాళ్ళకి సంబంధం ఉంది. ఒక మల్టీనేషనల్ కంపెనీ మీరు వదులుకుంటున్నారు, మన తెలంగాణకు వచ్చే ఒక గొప్ప సంస్థను వదిలేస్తున్నారని కేటీఆర్ అంటున్నారు.
కానీ వాళ్ళు చేసిన తప్పిదాలు మీరు ఎందుకు మాట్లాడలేదంటే మీరు కొన్ని తప్పిదాలు చేశారు. మెట్రో రైల్ ప్రాజెక్టు డిలే కావడానికి కేసీఆర్ అనుసరించిన ఒక మొండి వైఖరి, ఏకపక్ష వైఖరి, దాంతో ఎల్ఎన్టీకి వీళ్ళు దొరికిపోయారు. 1.5 year డిలే కావడానికి అలైన్మెంట్ మార్చమని వీళ్ళు చేసిన ఒత్తిడి కారణంగా నష్టం జరిగింది. ఆ నష్టానికి చట్ట ప్రకారంగా బీఆర్ఎస్ గవర్నమెంట్ బాధ్యత వహించాలి, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించి డబ్బులు చెల్లించాలి. అందుకని దాంట్లో తప్పుకోవడానికి టికెట్ పెంచుకొని ఇచ్చారు. లేదా కాళేశ్వరం మేడిగడ్డ దానికోసమే వీళ్ళకు కాంట్రాక్ట్ కూడా ఇచ్చి ఉంటారు. కంపెన్సేషన్ ఒక అంతర్గతంగా జరిగి ఉంటది. ఈ టికెట్ పెంపుదలకు వ్యతిరేకంగానే కదా మీరు మెట్రో టికెట్ ధరలు పెంచొద్దు అని చెప్పి ఒప్పందం ప్రకారం ధరలు ఉండాలని చెప్పి మీరు ఆందోళన చేశారు. ఆ ఆందోళనలో ఫలితంగా ఏమైనా చర్చలు జరిగాయా, లేక ఏ విధంగా అది ఇదైంది? దాని మీద మేము ఆందోళన చేసాము, రకరకాల సంస్థలు ఆందోళన చేసినాయి, కానీ వాళ్ళు అంగీకరించలేదు. మేము చట్ట ప్రకారం అంటే మొదటిసారి మేము టికెట్ పెంచుకునేటప్పుడు మాకు చట్టం అనుమతిస్తుంది మేము పెంచుకోవడానికి అని ఆర్గ్యుమెంట్ చేశారు. మేము కొంత ఆందోళన చేసాం, హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసాం. ఆ కేసు ఈ రోజు కూడా పెండింగ్ లో ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ కి నోటీసులు ఇచ్చారు, స్టేట్ గవర్నమెంట్ నోటీసులు ఇచ్చారు, వీళ్ళు ఎల్ఎన్టీ వాళ్ళు రిప్లై ఇచ్చారు. కేసు ఇంకా పెండింగ్ లో ఉంది. సో ఈ లోపల అసలు దీన్నే గవర్నమెంట్ కి అప్పచెప్పారు కాబట్టి రేపు ఏం జరుగుతుందని చూడాలి. ఈ పరిస్థితి ఇట్లా ఉండి ఇప్పుడు మేము చేయలేని గవర్నమెంట్ కు అప్పచెప్పినటువంటి స్థితిలో ఇంతకంటే ముందే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 8 కారిడార్లలో సుమారు 168 కిలోమీటర్ల దూరం కొత్తగా మెట్రోని ఎక్స్టెన్షన్ చేయాలని చెప్పి అనేక ప్రతిపాదనలు చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించారు. అది కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా కూడా దాన్ని అమలు చేయట్లేదు, లేక అంగీకరించలేదు, లేక దానికి అనుమతులు ఇవ్వలేదు. ఏంటి కారణం? కేంద్ర ప్రభుత్వం వాస్తవంగా తెలంగాణలో హైదరాబాద్ లో మెట్రో ఇంకా విస్తరించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు 71 కిలోమీటర్ల పొడవులో ఇప్పుడు ఉన్నది 5 లక్షల మందికి అవకాశం వచ్చింది. ఇంకా విస్తరించాల్సిన అవసరం 100% ఉంది. హైదరాబాద్ సిటీ ప్రజలు కూడా కోరుకుంటున్నారు, అవసరాలు కూడా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇదొక పొలిటికల్ అంశంగా చూసుకొని ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక ప్రాజెక్టు ముందు పెడితే ఏడాది కాలమైనా దానికి అనుమతులు ఇవ్వకపోవడం, రకరకాల కొర్రీలు పెట్టింది, రకరకాల క్లారిఫికేషన్. వాళ్ళు రాజకీయంగానే ఈ గవర్నమెంట్ ను డీల్ చేస్తున్నట్టు కనపడుతుంది. చిన్న చిన్న అంశాలకి ఎందుకు ఈ ఆటంకాలు? ఇద్దరు కేంద్ర మంత్రులు తెలంగాణ నుంచి ఉన్నారు, వాళ్ళు ఎందుకు ఆ పని చేయట్లేరు? ఇక్కడ పొలిటికల్ అంశమే ప్రధానమైంది. రెండోది ఒక సాంకేతిక అంశాన్ని అడ్డు పెట్టుకుంటున్నారు. మొదటి దశ నడుపుతుంది ప్రైవేట్ కంపెనీ, ఎల్ఎన్టీ నడుపుతుంది. మీరు రెండో దశలో టేకప్ చేసేది స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాయింట్ వెంచర్ లో నడపాలనుకుంటున్నారు. మరి రేపు ప్రాఫిట్ వస్తే మీరు షేరింగ్ ఎలా జరుగుతుంది? ఎందుకంటే మెట్రో రైల్ ఫస్ట్ ఫేజ్ లో వెళ్తుంది, అదే కంటిన్యూ సెకండ్ ఫేజ్ లో వెళ్తుంది. మరి మీ మధ్య ఏదైనా ఒక ఒప్పందం ఉండాలి కదా. ఒప్పందం లేకుండా మేము ఎలా చేస్తాం అంటే, ఒప్పందం చేసుకోమని చెప్పడం వేరు, ఒప్పందం చేసుకునేంత వరకు మీకు అనుమతి ఇవ్వం. అది అనుమతి ఇచ్చి దాన్ని నిర్మాణం చేయడానికి 10 ఏళ్ళు పడుతుంది. లోపు ఒప్పందాలు చేసుకుంటారు. కానీ మీరు ఇప్పుడే దాదాపు ఏడాది పాటు అనుమతులు ఇవ్వడానికి ఆపాల్సిన అవసరం ఏమొచ్చింది? సో ఎల్ఎన్టీకి మీ మధ్య ఒక ఒప్పందం చేసుకోండి, ప్రాఫిట్ షేరింగ్ చేసుకోండి, ఈ విషయాలన్నిటి మీద మాట్లాడుకోమని చెప్పడం వేరు. మాట్లాడుకోవడం అనే పేరుతోటి ఏడాది పాటు ఎందుకు పెండింగ్ పెట్టారు? మీరు చెప్పినట్టుగా రాజకీయ కారణాలే 100% రాజకీయ కారణమే. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎక్కడ బెనిఫిట్ వస్తుందని వాళ్ళు ఆపిన పరిస్థితి. రోజు రోజుకు మెట్రో ప్రయాణికుల సంఖ్య పెరుగుతా ఉంది. దానికి అనుగుణంగా మెట్రోని ఎక్స్టెన్షన్ చేయాలనేటువంటి ప్రతిపాదనలు కూడా ప్రభుత్వం ముందు పెట్టారు. కానీ ప్రయాణికుల సౌకర్యాలు మాత్రం అసలు ఎక్కటానికి కష్టం, దిగటానికి కష్టం, ఆ ఎక్కి నిలబడటానికి కూడా లేనటువంటి పరిస్థితి. వాటిని కూడా ఆ క్యారేజెస్ ను కనీసం ఎక్స్టెన్షన్ చేయరు, 4 నుంచి 5, 6, 7 అట్లా చేయరు. వాటితో పాటు చిన్న రూట్ లో కూడా ఈ మధ్య కాలంలో అయితే ఫ్రీక్వెంట్ గా 15 నిమిషాలకోసారి, అర్ధగంటకోసారి ఆగిపోతున్నాయి. ఇక మెట్రో దిగిన తర్వాత ఉండే పరిస్థితి అంటే టాయిలెట్స్ కావచ్చు, లేకపోతే పార్కింగ్ కావచ్చు, లేకపోతే ఏదైనా టీయో కాఫీ తాగడానికి అవకాశాలు కావచ్చు, ఎలాంటి లేవు. మరి ఇలాంటి పరిస్థితిలో మీరు ప్రయాణికుల కోసం పనిచేస్తున్నటువంటి మీ సంస్థగా, లేక అర్బన్ ఫోరం గా మీరు సూచించేటువంటి సలహాలేంటి? ఇప్పుడు ప్రభుత్వం టేకప్ చేసిన ప్రభుత్వానికైనా ఇప్పుడు ఎల్ఎన్టీని మేము దీని మీద చాలా పెద్ద ఆందోళన చేశాం. ఒకటి మెట్రో రైల్ ఇప్పుడు మనకు 3 కోచ్లతో నడుస్తుంది. 3 కోచ్లు అంటే దాదాపు రోజు రోజుకు ప్రయాణికులు పెరగాలని ఒకవైపు వాళ్ళే ఎల్ఎన్టీ వాళ్ళే కోరుతున్నారు. ప్రయాణికుల సంఖ్య పెరిగితే మాకు ఆదాయం పెరుగుతుంది. ఇప్పుడు కోచ్ల్లో ఎంత రద్దీ అంటే మనం నిలబడలేము, కూర్చోలేము. మీరు చెప్పినట్టుగా అసలు ట్రైన్ ఎక్కాలంటే కూడా గేట్ల దగ్గర అందరు నిలబడేటువంటి పరిస్థితి. 3-4 రైళ్లు వెళ్తే తప్ప లోపలికి పోలేనంత పరిస్థితి కూడా కనపడుతుంది. లోపల ఏసీ కూడా ఎక్కిన జనానికి సరిపోయిన పరిస్థితి లేదు. ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి. కోచ్ల సంఖ్య 3 నుంచి 6 పెంచాలి అని మనం అడుగుతున్నాం. ఇది 6 కోచ్లతో నడపాలనేది అగ్రిమెంట్ లో ఉంది. ఇప్పుడు 6 కోచ్లకు సరిపడే ప్లాట్ఫామ్స్ కూడా నిర్మించారు. డిస్టెన్స్ ప్లాట్ఫామ్ డిజైన్ అట్లా చేశారు. ఇప్పుడు ఢిల్లీ మెట్రో 8 కోచ్లతో నడుస్తుంది. ఇతర నగరాల్లో 6 కోచ్లు 5 కోచ్లతో నడుస్తున్నాయి. ఎందుకు హైదరాబాద్ 3 కోచ్లతో నడుపుతున్నారు? జనం లేకనా? జనం ఇప్పుడు ఈ రోజు విపరీతం రద్దీ పెరుగుతుంది. ఒకవైపు ప్రయాణికులు పెరగాలి, ఆదాయం పెరగాలంటే కోచ్ల సంఖ్య పెంచాలి. కోచ్లు పెంచాలంటే కోచ్లకు డబ్బులు కావాలి కాబట్టి నేను ఇన్వెస్ట్ చేయను అంటే ఎప్పుడైనా వదులుకొని వెళ్ళిపోదామనే ధోరణిలో ఎల్ఎన్టీ వాళ్ళు ఉన్నారు. అందుకని గత ప్రభుత్వం ప్రెషర్
చేయలేదు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది. సో ఎల్ఎన్టీ తప్పుకోవడానికి ఉన్నారు కాబట్టి కొత్త కోచ్ల మీద వాళ్ళు డబ్బులు పెడతానికి సిద్ధంగా లేరు. మేము ఆందోళన చేసినప్పుడు కూడా అధికారులందరూ అంగీకరిస్తారు, కానీ మా ఆర్థిక పరిస్థితి బాగాలేదు, మేము ఇప్పుడు కోచ్లు పెంచాము. సో ఈ రకమైన ధోరణి. రెండో కోచ్లు ఏం రెడీగా ఉండవు. ఇప్పుడు ఆర్డర్ ఇస్తే 2 ఏళ్ళు కానీ కోచ్లు రావు. రెడీమేడ్ గా ఎక్కడ దొరికేది లేదు. 2 years పడుతుంది. ఎస్, ఒక కోచ్ ఇప్పుడు కావాలంటే ఎవరైనా వాడి వదిలేసిన ఉంటే దొరకాల్సిందే, కానీ కొత్త కోచ్ రెడీ కావాలంటే దానికి ముందుగానే కావాల్సిన ఇదని పెట్టుకోవాల్సి ఉంటది. సో ఇది చేశారు. తర్వాత పార్కింగ్ ఫీజులు భారీగా చేశారు. మొదట టాయిలెట్స్ అని ఫ్రీగా ఉండే, తర్వాత దాన్ని కూడా కమర్షియల్ గా మార్చేశారు. అనేక ఎట్లా ఆదాయం పొందాలి అనే దాని మీద ఎల్ఎన్టీ వాళ్ళు మొదటేమో చాలా రకాల రిబేట్లు ఇస్తాం, చాలా రాయితీలు ఇస్తాం, పాస్ ఇవన్నీ ఇచ్చారు. ఇప్పుడు అన్ని ఒకటొకటి తొలగించారు. కొత్తగా అదనపు భారాలు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎల్ఎన్టీ లాభమే లక్ష్యంగా మొదలు పెట్టింది. ప్రయాణికుల మీద అనేక రకాల భారాలు పెంచిన పరిస్థితి కూడా ఉంది. శ్రీనివాస్ గారు, ఎల్ఎన్టీ ఈ పని చేసినప్పటికీ కూడా అది తప్పుకున్నది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో ఈ పార్ట్నర్షిప్ ఫెయిల్ అయింది అనుకోవచ్చా? లేదు, దీంతో ఇంతకు ముందు చేసుకున్నవి ఉన్నాయి, భవిష్యత్తులో చేసుకోబోయేది ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అయితే 3 PPలు కాదు 4 PPల పద్ధతి కూడా ఒకటి ప్రవేశపెడుతున్నారు. ఈ ప్రయోగాన్ని మనం వాస్తవ స్థితి నుండి ఎలా చూడాలి? 100%. ఇప్పుడు ఇక్కడ మన హైదరాబాద్ ఇప్పుడు దేశంలో ఒకే ఒక పీపీపీ మోడల్లో వచ్చినటువంటి మెట్రో రైలు ఇది. ఎల్ఎన్టీ కంటే ముందు మేటాస్ తో ఒప్పందం జరిగింది 2008లో. మేటాస్ కంపెనీ వాళ్ళు దివాలా కంపెనీ తీయడంతో అగ్రిమెంట్ క్యాన్సిల్ అయింది 2008లో. 2010లో వీళ్ళు ఒప్పందం చేసుకున్నారు. వీళ్ళ దృష్టి అంతా కూడా ఏంటంటే హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ భారీగా ఉంది కాబట్టి గవర్నమెంట్ నుంచి పెద్ద ఎత్తున ల్యాండ్స్ తీసుకొని దీని ద్వారా చేస్తాం. మేటాస్ వాళ్ళైతే మీరు మాకు డబ్బులు ఇవ్వద్దు, మీకే అదనంగా ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు. వీళ్ళకంటే ఎక్కువ మీరు ఆ ల్యాండ్ ఇవ్వండి, దాని మీకే మేము తిరిగి డబ్బులు ఇస్తాం, మెట్రో నడుపుతాం, లాభాలు వస్తాయి, అదనంగా గవర్నమెంట్ కి ఇస్తామని ఒప్పందం. ఇప్పుడు వీళ్ళు అంటే ఇది వాళ్ళ అంచనాలు పోయినాయి. రియల్ ఎస్టేట్ మోడల్ దెబ్బతిన్నది. ప్రైవేట్ రంగంలో ఇప్పుడు ఈ మెట్రోలు ఆ లాభాల్లో నడుపుకొని ఆదాయాలు వెనకేసుకునే పరిస్థితి లేదు అని కూడా తేలిపోయింది. అందుకని పీపీపీ మోడల్ ఈ మెట్రో రైల్ రంగాల్లో ఫెయిల్ అయింది అనేది ఇలా స్పష్టంగా కనపడుతుంది. రెండో, ప్రైవేట్ వాళ్ళ మోటివ్ అంతా ప్రాఫిటే. లాభం వచ్చినంత కాలం మేము నడుపుతాం, నష్టం వస్తే ప్రభుత్వానికి నెట్టేస్తాం అనే సింపుల్. ఇప్పుడు ఏంటంటే అంత ఏదో ప్రైవేట్ నడిపితే లాభాలు వస్తాయి, గవర్నమెంట్ అయితే నష్టాలు వస్తాయి. ప్రైవేట్ అయితే ఎఫిషియెంట్, గవర్నమెంట్ అయితే ఇన్ఎఫిషియెంట్ అని ఇప్పటిదాకా చెప్తున్నారు. దేశంలో అన్ని గవర్నమెంట్ సంస్థలే నడుపుతున్నాయి, ఎఫిషియెంట్ గా నడుపుతున్నాయి, లాభాల్లో నడపట్లేదు కానీ ఎఫిషియెంట్ గా నడుపుతున్నాయి. ఇప్పుడు చాలా మంది ఏమంటారు అంటే ఎల్ఎన్టీ తప్పుకుంటే ఇప్పుడు వాళ్ళ టైమింగ్, ఎఫిషియన్సీ ఇవన్నీ నడుస్తున్నాయి. సో ఇక్కడ లోపాలు ఉన్నప్పటికీ కూడా రైళ్ల నడక ఇవన్నిట్లలో బెటర్ గానే ఉంది. రేపు గవర్నమెంట్ సంస్థలు ఇప్పుడు దేశంలో బెంగళూరు, చెన్నై, కొచ్చిన్, పూణే, బాంబే, ఢిల్లీ అద్భుతంగా నడుస్తుంది. ఢిల్లీ నగరం 370 కిలోమీటర్ల పొడవైన మెట్రో లైన్ ఇక్కడంతా 70 కిలోమీటర్లు. ఢిల్లీ నగరంలో రోజుకు 1 కోటి మంది భారీ ఎత్తున ప్రయాణం చేస్తున్న పరిస్థితి. సో అందుకనే ఢిల్లీ అనేది పెద్ద మోడల్, సక్సెస్ఫుల్ మోడల్ కూడా ఢిల్లీనే. ఢిల్లీ చూసిన తర్వాత ఢిల్లీ వాళ్ళు వచ్చి గైడెన్స్ లో ఇక్కడ నిర్మాణం చేశారు. సో అది జరిగింది. అందుకనే అది ఢిల్లీ మోడల్ గవర్నమెంటే నడిపిస్తుంది. దానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు, అంత ఎఫిషియెంట్ నడుస్తుంది. ఎల్ఎన్టీ లేకపోతే నడవదు అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎఫిషియెంట్ గా నడపవచ్చు. అట్లీస్ట్ నో లాస్ నో ప్రాఫిట్ తోటే నడుపుకునే అవకాశం, దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం చేస్తే బ్రహ్మాండంగా నడుపుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. చూసారా మిత్రులారా, ప్రాఫిట్ లో వచ్చినా రాకపోయినా లాస్ లేకుండా నడుపుకోవచ్చు. గవర్నమెంట్ అనేది ఎఫిషియెంట్ గా నడపగలుగుతుంది. మెట్రోకి సంబంధించి ఇతర ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఎలాగో లాభాలు వస్తున్నాయి చాలా వరకు. ఇలాంటి విషయాలు శ్రీనివాస్ గారు చెప్పారు. మర్చిపోకండి సుమా, ప్రశ్నలు పంపించండి, అలాగే మీ కామెంట్స్ పెట్టండి. అదే విధంగా బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడాన్ని మర్చిపోకండి. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.